హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఫ్రెండ్స్ అందరం కలిసి పీజీలో కుకింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. అది స్పెషల్ గోంగూర చికెన్. సో రెసిపీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. ప్రాసెస్ అయితే చూసేయండి. ఫస్ట్ అయితే మా ఫ్రెండ్ చికెన్ అయితే మంచిగా వాష్ చేస్తుంది. నెక్స్ట్ మేము వచ్చేసి గోంగూర చికెన్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ప్రిపేర్ చేస్తున్నాము. ఆనియన్స్ని కట్ చేస్తున్నాము అండ్ టమాటా కట్ చేసేసాము. అలాగే గోంగూర లీవ్స్ని కూడా వలిచాము. ఇంకా మనకు కావాల్సింది అల్లం వెల్లుల్లి పేస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్. సో అల్లంని పీల్ చేసాము, ఇంకా వెల్లుల్లిని కూడా ఒలిచేసుకున్నాము, ఇంకా పచ్చిమిర్చి అలాగే కొత్తిమీరని క్లీన్ చేసుకున్నాము, ఇంకా పుదీనాను కూడా ఒలిచి పెట్టుకున్నాం అనమాట. ఇవి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ఇంకా ఉన్నాయి, మేము ప్రాసెస్లో చూపిస్తాము. నెక్స్ట్ వచ్చేసి బాగా వాష్ చేసుకున్నాం కదా, ఆ చికెన్లో కొంచెం ఉప్పు, కారం అలాగే ధనియాల పౌడర్ వేసి మ్యారినేట్ చేస్తున్నాం అనమాట. సో చికెన్ని బాగా వాష్ చేసాము. పసుపు అండ్ నిమ్మకాయ, ఉప్పు ఈ మూడు కలిపి బాగా వాష్ చేసామన్నమాట. సో ఇంకా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. మాకుండేది ఇదొక్క బౌలే. ఈ బౌల్లోనే మేము అన్ని వంటలు చేస్తామన్నమాట. అండ్ పీజీలో బౌల్స్ కూడా ఇంకొన్ని ఉన్నాయి. ఆల్మోస్ట్ మేము ఈ బౌల్స్లోనే అన్ని వంటలు చేసేస్తాము. ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత గోంగూర లీవ్స్ని అయితే వేసుకొని ఇవైతే వేయించుకున్నామన్నమాట. ఇవి కొంచెం వేగిన తర్వాత పుదీనా లీవ్స్ కూడా వేసుకున్నాము అండ్ ఈ రెండింటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ వేసుకుంటున్నాము. అల్లం వెల్లుల్లితో పాటు మేము ఆనియన్ కూడా యాడ్ చేసుకున్నాము. కొందరు ఆల్మండ్స్ కూడా యాడ్ చేస్తారనమాట టేస్ట్ కోసము. గోంగూర లీవ్స్ అలాగే పుదీనా లీవ్స్ వేయించుకున్న తర్వాత పక్కనైతే తీసి పెట్టుకున్నాము. అవి మంచిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ పట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ కడాయిలో ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, బిర్యానీ ఆకు, చెక్క, మొగ్గ, జీలకర్ర అలాగే ఇలాచీ అయితే వేసుకున్నాము. నెక్స్ట్ పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ చాప్ చేసుకున్నాం కదా, ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత టమాటోస్ వేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే మన ఆనియన్స్ అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడైతే మేము టమాటోస్ యాడ్ చేస్తున్నాము అండ్ ఇవి ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసామన్నమాట. సో వీటిని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో మంచిగా వేయించాలి. సో అప్పుడు మనకి మంచి స్మెల్, అరోమా అండ్ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ అయితే ఇప్పుడు చికెన్ అయితే యాడ్ చేసాము. ఆల్రెడీ మనం కొంచెం ఉప్పు, కారం అలాగే ధనియాల పౌడర్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ వరకు కుక్ చేసామన్నమాట. ఇలాగే సో ఇలా కుక్ చేసే ముందే మేము కొంచెం కారం, ఉప్పు అయితే యాడ్ చేసాము. మేము ముందు మ్యారినేట్ చేసేటప్పుడు చాలా తక్కువ వేసాం కదా, సో ఇప్పుడైతే సరిపడా వేసామన్నమాట. వేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాము. సో చికెన్ అయితే హాఫ్ కుక్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేసామన్నమాట. ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం ఇంకొక 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. సో వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇలా కుక్ అవుతున్నప్పుడు మనమైతే లాస్ట్ ఒక 5 మినిట్స్ ముందు గోంగూర పేస్ట్ అయితే వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. గోంగూర పేస్ట్ వేసిన తర్వాత ఒక 5 to 7 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మన చికెన్ అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మన గోంగూర చికెన్ కర్రీ అయితే ఫైనల్ స్టేజ్కి వచ్చేసిందనమాట.
ఫైనల్‌గా కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి తిన్నామనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మేము అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత బాగొస్తుందనేసి. ఇంట్లో అయితే యూజువల్‌గా చేసుకుంటూ ఉంటాము. కానీ పీజీలో ఫస్ట్ టైమ్ అనమాట. అండ్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇంత బాగొస్తుంది అనేసి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ మీకు ఏం రెసిపీ కావాలో కమెంట్ చేయండి. నెక్స్ట్ టైమ్ ట్రై చేస్తాం.